Welcome everyone. Welcome to another episode of Wealth Talk by Vivekam. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లోకి వచ్చేసాము. కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయటం స్టార్ట్ చేసేసారు. యూజువల్లీ ఐటీ జాయింట్స్ స్టార్ట్ చేస్తారు. టీసీఎస్, టాటా ఎలక్సీ, జిఎం బ్రూవరీస్ అంటే ఐటీ కాకపోయినా కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి మనం ఈ వచ్చే నెల రోజుల పాటు మనం క్లియర్ ఫోకస్ ఆన్ రిజల్ట్స్ ఒక పక్క అయితే, ఇన్ జనరల్ ఎకానమీ గురించి కూడా టాపిక్స్ కవర్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వెళ్దాం. సో ఎండ్ ఆఫ్ ద వీడియోకి మనం టీసీఎస్, టాటా ఎలక్సీ గురించి స్పెషల్ ఫోకస్ తీసుకుని ఆ యొక్క రిజల్ట్స్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ముందుగా ఎట్ దిస్ జంక్షన్ మార్కెట్ ఏమో చాలా టర్బులెంట్గా ఉంది. ఇన్వెస్టర్స్ కూడా చాలా భయపడుతున్నారు. అంటే భయంకి నిజం చెప్పాలంటే ఎప్పుడు కాంప్రమైజ్ ఎప్పుడు అవ్వకూడదంటే ఎట్ దిస్ జంక్షన్. ఎప్పుడైతే మార్కెట్ కాస్త 10% నుంచి కరెక్ట్ అయ్యి లాస్ట్ 3 days నుంచి కూడా కొంచెం డౌన్వర్డ్ మూమెంటం చూపించిన మార్కెట్ ఇండెక్స్ గురించి మాట్లాడుతుంటే, ట్రేడర్స్ అనేవారు చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళ పొజిషన్స్ కవర్ చేసుకోవాల్సి వస్తుంది. మార్కెట్ ఇంకా దాని ఎఫెక్ట్ చూస్తున్నారు. అందుకనే ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉండాలి. వారి యొక్క మెంటాలిటీ మన యొక్క మెంటాలిటీలో డిఫరెన్స్ ఉండాలి. అంటే ఇన్ జనరల్ ఈ సమయంలో ఇప్పుడు ప్రసాద్ గారు, ట్రేడర్స్ అనేవారు చాలా సఫర్ అవుతారా వెన్ మార్కెట్ ఈస్ గోయింగ్ కరెక్టింగ్ డే ఆఫ్టర్ డే వెన్ దే హ్యావ్ టు కవర్ దేర్ పొజిషన్స్, లేకపోతే ఇది కూడా ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ ట్రేడర్స్ అంటారు? ఎందుకంటే ఎవరైతే ఆపోజిట్ పొజిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇది మేబీ వన్ ఆఫ్ ద బెటర్ చాయిసెస్ అని చెప్పొచ్చు. సో హౌ టు అసెస్, అంటే ట్రేడర్స్ వల్ల మనలాంటి ఇన్వెస్టర్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు చేయటం వల్ల? ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ట్రేడర్స్ అనే వాళ్ళకి ఇన్వెస్టర్స్కి తేడా ఏంటంటే, ఇద్దరు లాభాలు సంపాదించుకోవడానికే మార్కెట్లోకి వస్తారు. సో బై నేచర్ ట్రేడర్స్ అంటే బ్యాడ్ పీపుల్ అని బ్రాండ్ వేయటం మన ఉద్దేశం కాదు, మన మీనింగ్ కాదు, మన ఫ్యాక్చువల్ ఫీలింగ్ కూడా అది కాదు. కానీ ట్రేడర్స్ చేసేది ఏంటంటే, ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిపెండ్ అయిపోయి ఏమంటే యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే కంపెనీ ఫండమెంటల్స్లో మార్పు వచ్చిందా లేదా, దేశానికి ఫండమెంటల్స్ ఏమైనా మార్పు వచ్చిందా ప్రయత్నం చేయరు, తెలుసుకునే ప్రయత్నమే చేయరు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళు అనుకున్న వ్యూ ప్రకారం పెరుగుతుంది అనుకోవడానికి కారణం ఏదైనా కావచ్చు. అది పెరిగితే లాభపడదామని, లేదా తగ్గుతుంది అనుకుంటే షార్ట్ చేసి తగ్గితే లాభపడదామని తప్పితే అంతకన్నా వాళ్ళ యొక్క దృక్పథం కానీ ఆలోచన సరళి కానీ అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ సమయం అనాలిసిస్ ఖర్చు పెట్టకుండా స్పాంటేనియస్గా, ఇంపల్సివ్గా యాక్షన్ తీసుకునే ట్రేడర్స్కి ఒక్కోసారి నష్టాలు ఎలా వస్తాయో చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కొద్దిగా బ్రీఫ్గా టచ్ చేద్దాం. 9వ తారీఖు మార్నింగ్ కనుక ఒకసారి చూసినట్లయితే 2 పెద్ద సంస్థలు, అది కూడా పెద్ద పెద్ద నోమురా ఒకటి, మోర్గాన్ స్టాన్లీ, 2 కూడా టాటా మోటార్స్ యొక్క అనలిస్ట్ మీట్ విన్నాము. రిజల్ట్స్ రాకపోయినా కానీ వాళ్ళు చెప్పినటువంటి మేనేజ్మెంట్ కామెంటరీ విని ఆ డిసెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే చాలా బాగుంది, కంపెనీ బాగుంటుంది కాబట్టి పెరుగుతుంది అని న్యూస్ రిలీజ్ చేశారు జస్ట్ మార్కెట్ ఓపెన్ కాకపోయే ముందు. అది కొన్ని న్యూస్ ఛానల్స్, వెబ్సైట్లు కూడా ఫ్లాష్గా పెట్టేసినాయి. పెట్టంగానే ఏం చేశారంటే ట్రేడర్స్ అందరూ ఆ ఇన్ఫర్మేషన్ ఏదో వారొక్కరికే పిలిచి చెవిలో చెప్పినట్టుగా భావిస్తూ ఒకే రోజు ఆ రోజు మార్నింగ్ వచ్చేసి డైరెక్ట్గా టకా విపరీతంగా కొనేశారు. అది 810 వరకు వెళ్ళిపోయింది మార్నింగ్లోనే, ఎర్లీ మార్నింగ్ 9:15 మార్కెట్ మొదలవ్వగానే. కానీ ఆ తరువాత సినిమా కనపడింది వాళ్ళందరికీ. ఏం జరిగింది? ఎవరో ఒక పెద్ద ఇన్వెస్టర్ ఇదంతానే కారణం, కావాలని చేశారు అని చెప్పకపోయినా మనం జరిగిన పరిస్థితులు చూస్తే కొద్దిగా కావాలని ఎవరైనా చేశారేమో అనటానికి, అనుమానం రావడానికి ఆస్కారం ఉందన్నమాట. దాదాపుగా 60 లక్షల షేర్లు మార్కెట్లో అమ్మటం జరిగింది. ఏకబిగిన వాళ్ళు అమ్మిన తర్వాత 810లో ఉన్న టాటా మోటార్సు, ఆ కంపెనీ గురించి ఏమీ కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏమీ రాకపోయినా ఈ న్యూస్ ప్రకారం పొద్దున్నే పెరగటం, అంటే ట్రేడర్లందరూ విపరీతంగా కొనటం, వెంటనే డెలివరీ సెల్లింగ్ వచ్చేసి దాదాపుగా 60 లక్షల షేర్ల కన్నా ఎక్కువ మార్కెట్లో ఏకబిగిన ఒకేసారి అమ్మటంతో రూ. 760 కూడా పడిపోయింది. అంటే దాదాపుగా రూ. 40, కరెక్ట్ చెప్పాలంటే 5%. అది కూడా టాటా మోటార్స్ లాంటి దిగ్గజ సంస్థలో జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ కనుక ఇన్వెస్టర్లు కనుక వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ని ఆధారం చేసుకుని కొద్దిగా అనలైజ్ చేసుకుని ఇందులో స్ట్రెంగ్త్ ఉన్నది, 990 వరకు వెళ్తుందన్నారు కాబట్టి నాకేం భయం లేదని ఉన్న డబ్బులతోనే టాటా మోటార్స్ కొనుక్కుంటే కొద్దిగా బాధపడతారేమో, వెంటనే తగ్గిందేమో, కొద్దిగా ఆలస్యంగా కొనుక్కుంటే బాగుండేదేమో అని. కానీ మనసు మాత్రం కకావికలం అయిపోదు. ఎందువలన వాళ్ళు అనుకుంటున్న రేటు 990 కాబట్టి ధైర్యంగా ఉంటారు. కానీ ట్రేడర్స్ ఏం చేస్తారంటే, రూ. 1,00,000 ఉంటే 5 లక్షలకు కొంటారు,
ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఒక 30 రూపాయలు పడిపోయింది అనుకోండి, దాని మీద మార్జిన్ కట్టాలి. బ్రోకర్ మార్జిన్ కట్టకపోతే ఆటోమేటిక్గా మళ్ళీ అమ్మేస్తారు. అలా జరగటంతో ఏం జరిగిపోయింది, మార్కెట్ అంతా తగ్గగానే ఎక్కువ మంది ట్రేడర్స్ మళ్ళీ దాన్ని తక్కువ లాస్లో స్టాప్ లాస్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే తెలివైన పనిగా చేస్తున్నాము అనుకుని 810లో కొనుక్కుని 790లో స్టాప్ లాస్ పెడతారు. 810కి వెళ్ళింది, ఆటోమేటిక్గా 790 కూడా వెంటనే ట్రిగ్గర్ అయిపోయింది, 770 కూడా వచ్చింది, లేదా 780లో పెట్టుకోండి, ఎంతనా కానివ్వండి, స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అయిపోయి వాళ్ళ పొజిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అంటే ఎవరికి లాభం జరిగింది, ఎవరైతే మార్కెట్లో అమ్ముకున్నారో వాళ్ళు పై రేట్లో అమ్ముకోవటానికి ఆ న్యూస్ ఉపయోగపడింది. అమ్ముకున్న తర్వాత వాళ్ళు డెలివరీ కూడా ఇవ్వవలసిన అవసరం లేకుండా, ఒకవేళ వారు కూడా మీలాంటి స్పెక్యులేటర్లు అయిపోయి మిమ్మల్ని ట్రాప్లో వేద్దామని కనుక జరిగినట్లయితే, అంటే ఆ రిపోర్ట్ మార్కెట్లోకి రావటం, మీరు కొనటం, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ వచ్చి అమ్మటం, మార్కెట్లో రేటు పడిపోతే మళ్ళీ మీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి స్టాప్ లాస్ పెట్టడం మూలంగా, మీకేమో నష్టం ఆల్రెడీ మీ జేబుల్లోకి వచ్చేసింది, వాళ్ళకి లాభం, మీ నష్టం అంతా వాళ్ళ లాభం వాళ్ళ జేబుల్లో కూడా వెళ్ళిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే న్యూస్ అనేది మీ ఒక్కళ్ళకే రాదు, మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా తెలుస్తుంది. కాబట్టి ఆ న్యూస్ని ఆధారంగా చేసుకుని మీ డబ్బులని అటువంటి స్పెక్యులేటివ్ పొజిషన్స్లో పెడితే ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఊరికే క్యాజువల్గా కాకుండా ఇన్వెస్టర్లకి ట్రేడర్స్కి ఉండే డిఫరెన్స్ చెప్తున్నాను. కాబట్టి ట్రేడర్స్ ఎప్పుడూ కూడా మీ అంతటా మీరు క్రోడీకరించి కొద్ది గొప్ప అనలైజ్ చేసుకున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే పర్వాలేదు, కానీ ఇలా వచ్చిన పోసుకోలు కబుర్లు ఎవరెవరో చెప్పిన రిపోర్టర్స్ విని ఆ రోజు కోసం ట్రేడింగ్ చేసుకోవడానికి వాడటం కొద్దిగా దుందుడుకు చర్య అవుతుంది. అది జాగ్రత్తగా ఉంటారు అని ఆశిస్తున్నాను. రైట్ అండి. అగైన్ ఉద్దేశం ట్రేడర్స్ ఏదో బ్యాడ్ అని బ్రాండ్ చేయటం కాదు. చేసే మిస్టేక్స్ ట్రేడర్స్‌లో కూడా అమెచ్యూర్ లెవెల్‌లో ఉండేవారు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు. ట్రెడిషనల్‌గా ఈ న్యూస్ అనేది మీరు చెప్పినట్టుగా మనకే మేబీ యూజువల్లీ మనకు వస్తుందంటేనే న్యూస్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ డెసిషన్ మేకర్స్ అన్ని లెవెల్స్ పాస్ అయిపోయాక మన దగ్గరికి యాస్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ ఆర్ రీటైల్ ట్రేడర్ వస్తుంది. సో జాగ్రత్త వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అండ్ దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఆఫ్‌కోర్స్ ఇలా పాజిటివ్ సిగ్నల్స్ కూడా చాలా మూవ్ అయినవి కూడా ఉంటాయి కాబట్టి జస్ట్ అన్ ఎగ్జాంపుల్ టు గివ్ ఐడియా అబౌట్ థియరీ వైజ్ ఎలా ఉంటుందనే మన ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ ఎకానమీ వైపు వచ్చేద్దాం. అంటే బడ్జెట్ చేసుకున్న క్యాపెక్స్లో ఓన్లీ 48% వరకు ఖర్చు పెట్టినట్టుగా ఇంకా తెలుస్తుంది నవంబర్ నాటి వరకు. ఒక పక్క చూస్తేనేమో మన ట్యాక్స్ కలెక్షన్స్ ఏమో పెరిగినట్టుగా, జిఎస్టీ కలెక్షన్స్ లాస్ట్ మంత్ ఏదైతే ఉండిందో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ రియలీ బిగ్ నెంబర్, 1.7 lakh crores కవర్ చేసిన జిఎస్టీ కలెక్షన్స్. మిగతా అవెన్యూస్లో కూడా కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి, చూస్తేనేమో డబ్బులు ఉన్నట్టుగా ఉన్నాయి. ఒక పక్క చూస్తేనేమో గవర్నమెంట్ ఏమో స్పెండింగ్ చేయట్లా. ఆ స్పెండింగ్ చేస్తే కానీ వేరే ఇండస్ట్రీస్, వేరే ఎకానమీస్, ఆ యొక్క సబ్ ఎకానమీస్ కూడా రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే ఓవరాల్గా అసలు వై ఇస్ దిస్ హెజిటేషన్, లేకపోతే రెసిస్టెన్స్ ఎందుకుంది? ఆ రెసిస్టెన్స్ మనలాంటి ఇన్వెస్టర్కి కూడా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఆర్ మేబీ ఇస్ ఇట్ టూ మచ్ రీడింగ్ ఇన్ టు దీస్ నెంబర్స్ అంటారా? కాదు యశ్వంత్, ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం గనక క్యాపెక్స్ ఖర్చు పెట్టాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేసి కమిట్మెంట్ ఇవ్వాలి, దానికి డబ్బులు రిలీజ్ చేయాలి. ఎప్పుడు కూడా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేయాలి. అంటే ఈ బడ్జెట్లో గనక క్యాపెక్స్ అనౌన్స్ చేయడం జరిగితే అది ఈ సంవత్సరం పెట్టేటువంటి కొత్త ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడానికి కమిట్ అయ్యే అమౌంట్స్ అనమాట. అవి అనౌన్స్ చేయాలి అంటే ఎలక్షన్ కోడ్ గనక ఇంప్లిమెంటేషన్లో ఉన్న టైంలో అయితే అప్పుడు ఆటోమేటిక్గా ప్రతిబంధకం, అది కొద్దిగా అబ్స్టకల్ అవుతుంది. ఎందువలన కొత్త ప్రాజెక్టులు ఎలక్షన్ల టైంలో అనౌన్స్ చేయకూడదని ఆంక్షలు ఉంటాయి. అందువల్ల మొట్టమొదట జనరల్ ఎలక్షన్స్ ఉండటంతో మొట్టమొదట ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఆ కాలం అంతా అలా వృధా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మహారాష్ట్ర కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఇలా స్టేట్స్లో కూడా ఎలక్షన్లు వచ్చాయి. అంటే ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులుండి వారికి ప్రాజెక్టులు కూడా కనపడినా, ప్రాజెక్టులు చేద్దాం అనుకున్నా కానీ అనౌన్స్ చేయడానికి మాత్రం కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అడ్డం రావడంతో వాళ్ళు ఖర్చు పెట్టలేకపోయినమాట వాస్తవం. అంత మాత్రాన సంవత్సరం మొత్తం అలాగే ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆ తర్వాత అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నవంబరు డిసెంబర్ నెలలోకి వచ్చేటప్పుడు చూస్తే, అంటే డిసెంబరు జనవరి నెలకు వస్తే చూస్తే కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే గవర్నమెంట్ రెట్టించిన ఉత్సాహంతో చాలా స్పీడ్గా కూడా ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తుంది. ఉదాహరణ చెప్పాలి అంటే స్టేట్ గవర్నమెంట్స్కి, అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ప్రభుత్వ అధీనంలో ఉండేది, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సరే అధీనంలో ఉండే ప్రాజెక్టులు ఖర్చు పెట్టాలి అంటే స్టేట్ గవర్నమెంట్స్కి 50,000 కోట్ల రూపాయలని వడ్డీ లేకుండా 50 సంవత్సరాల పాటు ఇస్తాము అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే ఎలక్షన్లో ఉన్న సమయంలో స్టేట్ గవర్నమెంట్స్ మీద పొలిటికల్ మూవ్ అనివ్వండి, ఏదైనా కానివ్వండి, డబ్బులు రిలీజ్ చేయడానికి మాత్రం బోలెడన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం తెలుసుకుందంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత ఎకానమీ పరిగెత్తాలి అంటే మనం ఖర్చు పెట్టాలి,
ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకి ఇస్తానన్న 50,000 కోట్ల రూపాయలను కూడా ఇవ్వటానికి వీలుగా ఆ రూల్స్ని సడలించి మేము తొందరగా రిలీజ్ చేస్తాము, మీ ప్రాజెక్టులు తీసుకొచ్చేసి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. అది ఒక కారణం. రెండవది రోడ్ వర్క్లు చూస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మీరు స్లైడే కనుక చూసినట్లయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇందులో ఏది ఖర్చు పెట్టారో అని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి, రోడ్ వర్క్ కనుక టేకప్ చేస్తే బోలెడంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే చాలామంది అన్స్కిల్డ్ లేబర్ కూడా ఎంప్లాయ్మెంట్లోకి వస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎఫ్ఎంసీజీ గూడ్స్ అన్నిటికీ కూడా డిమాండ్ పెరిగి వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్లు కూడా పెరుగుతాయి. అంటే ఎకానమీ మొత్తం కూడా రివైవ్ అవుతుంది. అలా రోడ్ కన్స్ట్రక్షన్లో కనుక చూసినట్లయితే కేవలం నవంబర్ నెల, అంటే సెప్టెంబర్కే 50% కన్నా ఎక్కువ అవ్వాలి. అక్టోబరు, నవంబర్ 8 నెలలు అయిపోయిన తర్వాత కూడా చూస్తే 67% ఉండవలసిన ఖర్చు ఎంతవరకు ఖర్చు పెట్టారని చూస్తే కేవలం 53.9 ఖర్చు పెట్టారు. అంటే 53.9 అంటే 54%. అదే అంతకుముందు సంవత్సరం చూస్తే దాదాపుగా 62-63% ఉంది. ఆ గ్యాప్ ఉందంటే అర్థం ఏంటి, ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో చేస్తాము అన్నారు కాబట్టి డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో గ్యారంటీగా పరుగులు పెట్టేస్తారు. పైగా నితిన్ గడ్కరీ గారు ఎప్పుడు చెప్తున్నారు మొత్తం ఇండియా అంతా వెల్ కనెక్టెడ్ అవ్వాలి అని. అంటే ఇప్పటి వరకు కొద్దిగా స్లోగా ఉన్న ఖర్చులు గ్యారంటీగా పెరగబోతున్నాయి. అందువల్ల మనం చూడవలసింది ఏంటంటే 100% ఈ క్వార్టర్లో, లాస్ట్ క్వార్టర్ పర్టికులర్గా అంటే జనవరి నుంచి మార్చుకుండే క్వార్టర్లో జీడిపి ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తుంది. దానివల్ల కంట్రీ మొత్తంగా ఉండే జీడిపి కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఇలా వచ్చిన కరెక్షన్, మార్కెట్లో వచ్చిన కరెక్షను మనకి మంచిదా కాదా అంటే, రాబోయే పరిస్థితులు, మన ముందు కళ్ళెదురుగా ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎంతో జీడిపికి అనుకూలంగా ఉన్న ఈ సమయంలో ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ లాగా తీసుకోవాలి. అంటే కాపు వచ్చిన చెట్టు నుంచి చెట్టు మీరు ఎక్కవలసిన అవసరం కూడా లేకుండా ఆ కాయ తన బరువుకి కిందకు వస్తే కోసుకు తినవలసిన సమయంలో భయపడతాను అంటే మీకు వచ్చిన అవకాశాన్ని చేతిలో వదులుకున్నట్టు అవుతుంది. పైగా హిస్టారికల్గా కూడా మనం చెప్పాము అంతకుముందు, ఎప్పుడైనా సరే మార్కెట్ కనుక పీక్లో నుంచి 10% కరెక్షన్కి వస్తే ఓవరాల్ ఎకానమీ కనుక ఏమాత్రం స్టంబ్లింగ్ బ్లాక్స్ ఏమీ లేవు అని తెలిసినప్పుడు అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి 15 to 18 to 20% రావడం అనేది చాలా తేలికగా వస్తుంది. నెక్స్ట్ 1, 3, 4, 5 years వెయిట్ చేస్తే అన్నాం. అందువల్ల ఎవరైనా సరే లాంగ్ టర్మ్ విజన్ ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన సమయంగా అనుకోవాలి, కానీ భయపడక్కర్లా. ఇక్కడ ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఫోకస్ పెట్టిన రైల్వేస్, డిఫెన్స్ గురించి కూడా మాట్లాడాలి అంటే, మళ్ళీ ఒకసారి నా స్లైడ్ కనుక మీరు చూసినట్లయితే రైల్వేలో కొద్దిగా స్టాకులు చూస్తే దాదాపుగా 67% వరకు ఖర్చు పెట్టినట్టుగా మనకు కనబడుతుంది మనకి ఇక్కడ ఆల్రెడీ. అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం తను పెట్టవలసిన ఖర్చులో వెనుకంజ వేయాల. కాబట్టి రైల్వేస్లో ఇంకా పెంచుతారా అంటే అవకాశం తక్కువ. కానీ అదే డిఫెన్స్లో చూడండి, 42% ఖర్చు పెట్టారు. 67% ఖర్చు పెట్టాలి 8 నెలల్లో, అలాంటిది 42% ఖర్చు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇందులో అలాట్మెంట్ జరుగుతాయి. ఈ క్వార్టర్లో మాత్రం డిఫెన్స్ ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకునే అవకాశం చాలా గట్టిగా కనపడుతుంది. అందువల్ల రైల్వే, డిఫెన్స్లో ఏది ఉండాలి అంటే, రైల్వేలో మొత్తం ఖర్చు పెట్టేశారు కాబట్టి రేట్లు ఆల్రెడీ పెరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు తగ్గినా కూడా అందులో నుంచి కూడా మనీని మీరు డిఫెన్స్లోకి, అంటే మీ దగ్గర లిమిటెడ్ అమౌంటే కనుకుంటే రైల్వేస్లో నుంచి కూడా డిఫెన్స్లోకి వెళ్ళవలసిన సమయం ఇది అని చెప్పాలి. సో నా సారాంశం, నేను చెప్పవలసిన మెసేజ్ ఏంటంటే, భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి, తెగింపు కూడా ఉండాలి, కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత 4 రోజుల పాటు 4-5 క్వార్టర్లైనా వెయిట్ చేసే కెపాసిటీ ఉంటే మంచి అవకాశంగా భావించి మనం ముందుకు వెళ్ళాలి. రైట్ అండి. నెక్స్ట్ మనం డిక్లేర్ చేసిన కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనలైజ్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీసీఎస్ వచ్చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అంటే అఫ్ కోర్స్ చెప్పిన అనలిస్ట్ ఎస్టిమేట్స్ కంటే బీట్ అయినట్టుగా కామెంటరీ అయితే ఉంది, అండ్ నెంబర్స్ ఆల్సో ప్రూవ్ ద సేమ్. నెంబర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే ఈ మొమెంటమ్, ఈ రివైజ్డ్ యాక్టివిటీ కూడా వచ్చింది అని ప్రూవ్ చేసే అంత లెవెల్లో వచ్చిన నెంబర్స్ కూడా చూడాలి మనం. స్పెషల్ డివిడెండ్ కూడా, అంటే నార్మల్ డివిడెండ్, రెగ్యులర్ డివిడెండే కాకుండా స్పెషల్ డివిడెండ్ ఆఫ్ అరౌండ్ 66 రూపీస్ పర్ షేర్ డిక్లేర్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్, నెంబర్స్ ఆర్ స్ట్రాంగ్. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా అన్నీ మనకు నచ్చేనట్టే ఉన్నాయి. అంటే నెంబర్స్ ఆర్ మూవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్స్, ఎబిటా. మార్జిన్స్ ఓవరాల్గా కాస్త తగ్గుకుంటూనే వస్తున్నాయి. అంటే లాస్ట్ 8 quarters మార్జిన్స్ కొంచెం కాంప్రమైజ్ అవ్వుకుంటూ వస్తున్నాయి. అది అఫ్ కోర్స్ హ్యూజ్ కంపెనీస్ కాబట్టి మార్జిన్స్ని ఎంత అటెన్షన్ ఇవ్వాలి, ఎంత వెయిటేజ్ ఇవ్వాలని కూడా మేబీ మీరు కవర్ చేయొచ్చు. బట్ ఎట్ దిస్ జంక్షన్ ఫర్ ఎ ఇన్వెస్టర్ హోల్డింగ్ ఆన్ టు టీసీఎస్, దిస్ ఇస్ స్టిల్ వైజ్ టు కంటిన్యూ. బట్ కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యే టైం అంటారా ఇది టీసీఎస్లోకి? మొట్టమొదట మీరు ఏదైనా కంపెనీ కొనుక్కోవాలి అంటే మీకు జయం ఏంటో తెలియాలి. నేను టాటా కన్సల్టెన్సీ కొనుక్కోవాలని అడిగితే కొనుక్కోమని చెప్పచ్చు. కానీ నాకు లాభం రావాలంటే ఏ కంపెనీ కొనుక్కోవాలి అంటే,
అనేక కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ కూడా ఒకటే అవుతుంది, కానీ అది ప్రథమంగా మొట్టమొదటి పైనుంచి కూర్చోదు. కారణం ఏంటంటే ఇవాల్టి వరకు రిజల్ట్స్ వచ్చిన కంపెనీలు చాలా తక్కువ. అందులో టాటా కన్సల్టెన్సీ ఒకటి ఉంది, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వచ్చింది, అలాగే టాటా ఎలక్సీ వచ్చింది, ఇంకా కొన్ని కంపెనీలు జిఎం బ్రూవరీస్ ఇలా కొన్ని కంపెనీలు వచ్చాయి. అందులో చూస్తే కనుక టాటా కన్సల్టెన్సీ బాగానే ఉండింది, బాగానే ఉన్నది కూడా. ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే మీరు గ్రాఫ్లో మీరు ఉన్న డేటా చూస్తే సేల్స్ పెరిగినాయి, రష్మన్ చెప్పినట్టుగా ఎబిటా పెరిగింది, ప్రాఫిట్ పెరిగింది, మార్జిన్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి తగ్గకపోగా ట్రైలింగ్ 12 months చూస్తే. సో కాబట్టి మీరు చూడాల్సింది ఏంటి, కంపెనీకి మన అంచనాల ప్రకారం మన యొక్క అప్రోచ్ ప్రకారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి మంచి కంపెనీ అనిపించుకోవడానికి, కొనుక్కోవడానికి అనువుగా ఉందనుకోవటానికి. కానీ ఇవాళ కొనాలా వద్దా అంటే ప్రస్తుతం మార్కెట్లో వచ్చిన కరెక్షన్లో లేకపోతే ఒక రియాక్షన్ వచ్చిన తర్వాత చూస్తే దానిలో కేవలం 28.62% స్కోపే ఉంది. అంటే మనం పెట్టినటువంటి మినిమం 30% స్కోప్ లేదు కాబట్టి ఇక్కడ కొనవలసిన అవసరం లేదు, కానీ మీకు పోర్ట్ఫోలియోలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. కానీ మీరు గమనించాల్సిన మెయిన్ పరిణామం ఏంటంటే టాటా కన్సల్టెన్సీ ఇచ్చిన కామెంటరీలో బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుపడుతుంది, మేము కొత్త ఆర్డర్లు వస్తాయి కాబట్టి ఇంకా ఎక్కువే సంపాదిస్తామని చెప్పారు. అది పాజిటివ్గా తీసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రేట్లు తక్కువగా ఉన్న కంపెనీలు 30% కన్నా గ్యాప్ ఉన్నాయేమో చూడాలి. ఇవాళే మనం టాటా ఎలక్సీ కూడా కవర్ చేస్తాం కాబట్టి దానికి వచ్చినప్పుడు అందులో స్కోప్ ఎంత ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి టాటా కన్సల్టెన్సీ ఈజ్ ఎ హోల్డ్, నాట్ ఎ ఫ్రెష్ బై వర్ది స్టాక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. రైట్ అండి. నెక్స్ట్ ఏమో టాటా ఎలక్సీనే కవర్ చేద్దాం. చెప్పినట్టుగా రిజల్ట్స్ అన్లైక్ టీసీఎస్ నాట్ ఇన్ ద డైరెక్షన్ దట్ వీ షుడ్ వాంట్. అంటే ఇండిపెండెంట్గా స్టాండ్ అలోన్ రిజల్ట్స్ చూస్తే సేల్స్, ప్రాఫిట్స్ ఓవరాల్గా అక్రాస్ ది బోర్డ్ లాస్ట్ క్వార్టర్ కంటే కూడా కరెక్ట్ అయినట్టు మనం తెలుసుకోవచ్చు, చూడొచ్చు. ట్రైలింగ్ 12 months చూస్తే స్టిల్ స్టేబుల్ కానీ నాట్ ఇన్ ద వే దట్ వీ వాంట్ ఇట్ టు గో. అంటే మనం వెళ్ళాల్సిన అప్వర్డ్ ట్రెజెక్టరీలో అయితే నెంబర్స్ లేవు. అండ్ సేమ్ ఈస్ ఫెల్ట్ బై మార్కెట్లో కూడా ఇప్పుడు అరౌండ్ 6.5%. మనం చేసేది January 10th ఫ్రైడే కాబట్టి ఎప్పుడైతే వీడియో చేస్తున్నామో అరౌండ్ 6.5%కి పైగా కరెక్ట్ అయింది. సో నెంబర్స్ ఆర్ నాట్ లైన్ అట్లీస్ట్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అని అయితే చెప్పాలి. సో ఇటువంటి కంపెనీలో నెంబర్స్ కాస్త సఫర్ అయినప్పుడు టాటా ఎలక్సీ లాంటి కంపెనీ వైపు ఇది తగ్గింది కదా అని మంచి చాయిస్ అనుకుని ఎంటర్ అవుదాం అనుకుని చాలా మంది ఇన్వెస్టర్స్ చూస్తూ ఉంటారు. వారికి ఏం అడ్వైస్ ఇవ్వచ్చు మనం? ఎప్పుడు కూడా మీరు చూడవలసింది ఏంటంటే కంపెనీ బాగాలేదా, కంపెనీ పరిస్థితి ఈ రోజు బాగాలేదా అని చూడాలి. టాటా ఎలక్సీనే కనుక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే స్టాక్ కాంట్రాస్ట్ అంటే మనం టీసీఎస్ గురించి ఏం చెప్పాము, అన్నీ బాగున్నాయి కానీ ప్రైస్ మనకి 30% కన్నా తక్కువ లేదు కాబట్టి కొత్త మనీ వద్దు, ఆల్రెడీ ఉంటే ఉంచుకోండి, కానీ కొత్త మనీ పెట్టడానికి అవకాశం అంత మంచిది కాదు అని చెప్తున్నాం. దానికి పూర్తిగా భిన్నంగా టాటా కన్సల్టెన్సీ బదులుగా టాటా ఎలక్సీ చూస్తే ఏం చెప్పాలంటే వర్కింగ్స్ చూస్తే అంత బ్రహ్మాండంగా లేవు, ఒక మీడియోకర్గానే కొద్దిగా తగ్గింది మార్జిన్, చాలా స్వల్పంగానే కాబట్టి దాని గురించి కంగారు పడక్కర్లా. అంటే మార్జిన్స్ పెరగలేదు, అంటే గ్రోత్ స్టాక్ కాదు అని చెప్పడానికి మ్యాథమెటికల్గా చూస్తే మాత్రం ప్రాఫిట్ తగ్గింది కాబట్టి గ్రోత్ స్టాక్ కాదు. కానీ ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉన్న ప్రాఫిట్లో చూస్తే కనుక అంటే దాదాపుగా అంతకుముందు క్వార్టర్ కనుక చూసుకున్నట్లయితే 817 కోట్లు ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 809.5, అంటే కేవలం 7%, 1%, 1.5% మాత్రమే నెట్ ప్రాఫిట్ లెవెల్లో తగ్గింది. దట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. అది తగ్గినట్టుగా అనుకోవక్కర్లేదు. కానీ మనం చూడాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే తగ్గినట్టుగా అనుకోవక్కర్లేదు అంటే గ్రోత్ ఇంకా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. దాని యొక్క మార్కెట్ వాల్యూ చూసి దాని యొక్క ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేసి గ్యాప్ ఎంత ఉందో అని చూస్తే టీసీఎస్లో 28% ఉంటే ఇప్పుడు చూస్తే టాటా ఎలక్సీలో దాదాపుగా 43% ఉంది. సో ఈ రెండు కంపెనీల్లో డబ్బులు కనుకుంటే ఇవాళ తగ్గిందనే మాట మర్చిపోండి. 6% తగ్గిందా 7% కాదు, ఉన్న ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ప్రకారం చూస్తే పెరగడానికి ఛాన్స్ టాటా ఎలక్సీకి ఎక్కువ ఉంది. సో ఈ రెండు కంపెనీల్లో సరైన పంథా ఆలోచించి ఫాలో అవుతుంటే కనుక టాటా ఎలక్సీ కొనడానికి వీలుగా ఉంది, కానీ టాటా కన్సల్టెన్సీ మాత్రం లేదు. సో నా ఓటు ఇవాళకి చూస్తే టాటా ఎలక్సీకి. ఇదే ఒక 10% పెరిగో లేదా నిన్న ఇవాళ పొద్దున్నే తగ్గిన 6.5% తగ్గలేదనుకోండి, ఇది కూడా కొనుక్కోవడానికి అనువుగా లేదు అని పక్కన పెట్టేవాళ్ళం. కానీ తగ్గింది కాబట్టి ఇది ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగా ఉంది అని చెప్పాలి. రైట్ అండి. లాస్ట్కి మనం ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వైపు చూద్దాం. నెంబర్స్ డిక్లేర్ చేశారు, లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. అగైన్ స్టాండ్ అలోన్ చూస్తేనేమో నెంబర్స్ ఆర్ బెటర్ దెన్ ప్రీవియస్ క్వార్టర్. అండ్ మోర్ ఇంపార్టెంట్గా ట్రైలింగ్ 12 months చూస్తేనేమో చాలా బాగున్నాయి. అంటే మనకి ఎప్పుడైనా సరే ఈ అప్వర్డ్ ట్రెజెక్టరీలో ఉన్నప్పుడు ఐడియల్గా అయితే ఓన్లీ అప్వర్డ్ ట్రెజెక్టరీ. ఈ యొక్క పలానా కంపెనీకి ఏమో కాస్త కరెక్షన్ చూసింది అరౌండ్ 2023 లాస్ట్ క్వార్టర్ వచ్చేసరికి అక్కడ కరెక్షన్ చూసుకుని కొంచెం డౌన్వర్డ్ ఉన్న కంపెనీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ట్రైలింగ్ 12 months డేటా చూస్తేనేమో వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ లేటెస్ట్గా చూస్తే అరౌండ్ 3.5 నుంచి 4% వరకు
ప్రైస్ కూడా కరెక్ట్ అయింది. సో ఇక్కడేమో నెంబర్స్ కాస్త స్ట్రాంగ్ గానే ఉన్నాయి, లేటెస్ట్ క్వార్టర్ బాగుంది, ట్రైలింగ్ 12 months బాగుంది, ప్రైస్ కరెక్ట్ అయింది. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా కొత్తగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో TRIL కి, వాళ్ళైతే కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని చెప్తారా? రెండు అంటే ఒక రకంగా కొద్దిగా విభేదించాలని ఆర్గ్యుమెంట్తో, కొత్త ఇన్వెస్టర్స్ కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్న కంపెనీ ఇది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో ఉంది. ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కంపెనీలు పైకి రావు ఎప్పుడూ కూడా. సో ఒకవేళ కనుక మీరు ఫ్రెష్గా మనీతో స్టార్ట్ చేస్తే అందులో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఖచ్చితంగా ఈరోజు కొనుక్కోవడానికి అనువుగా ఉంది. కారణం ఏంటంటే లేటెస్ట్ ట్రైలింగ్ 12 months రిజల్ట్స్ ప్రకారం చూస్తే సేల్స్ 11-12% పెరిగితే ప్రాఫిట్ మాత్రం 30% కన్నా ఎక్కువ పెరిగింది ఈ కంపెనీలో. అది నెంబర్ 1 పాజిటివ్ సైన్. రెండవది, దీని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉందా అని చూస్తే ప్రస్తుతం ఏమో దాదాపుగా 1140 లెవెల్లో ఉంది. అంటే మనం జనవరి 10th మనం రికార్డ్ చేసే సమయానికి దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఉందని చూస్తే 1564, గ్యాప్ చూస్తే 37. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో ఇంకొక కంపెనీ వచ్చి ఇంతకన్నా స్కోప్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ అంతగా ఉండవు. అందువలన ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో కనుక మీ ఎక్స్పోజర్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజున అనువుగా ఉన్న కంపెనీ. ఎందుకు అంటే దీని మార్జిన్లు చూస్తే హిస్టారికల్లీ హైయెస్ట్ మార్జిన్ రిపోర్ట్ చేస్తుంది నెట్ ప్రాఫిట్ లెవెల్లో 8.83. సేల్స్ చూస్తే కూడా హిస్టారికల్లీ హై, అంతకుముందు ఎప్పుడు లేనట్టుగా 1856 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చూపించింది. అలాగే ఎబిటా చూస్తే కూడా హైయెస్ట్ ఉంది, గ్రాస్ ప్రాఫిట్ చూస్తే హైయెస్ట్ ఉంది. అన్నీ బ్రహ్మాండంగా ఉండి ఇంకా స్కోప్ కూడా ఉన్న ఈ కంపెనీ గురించి ఆలోచన కూడా అనవసరం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెడితే, రోడ్డు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఖర్చు పెడితే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎస్టాబ్లిష్ బ్రాండ్ కాబట్టి దీనికి వచ్చే ఆర్డర్లు కూడా ఎక్కువే ఉంటాయి. సో నా లెక్క ప్రకారం ఇవాళ మనం కన్సిడర్ చేసిన అన్ని కంపెనీల్లో అంటే ఉండటానికి టాటా ఎలక్సీ 42% స్కోప్ కనపడుతున్నా, దానికన్నా కూడా నా ఓటు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్కే వెళ్తుంది. రైట్ అండి. విత్ దాట్ మనం కంక్లూడ్ చేద్దాం ఈ వారం. వచ్చే వారంలో ఐఎమ్ షూర్ వేరే కంపెనీస్, పెద్ద కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. వాటిని స్పెషల్ ఫోకస్గా తీసుకుని ఎలా ఉంది కరెంట్ సిచ్యువేషన్, ఎలా ఉన్నాయి కంపెనీస్ రిజల్ట్స్ కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ రాబోయే కొద్ది వారాల్లో కూడా మన ప్రోగ్రామ్ ఇంకొంచెం ఇంటరాక్టివ్గా, అంటే మీరు కనుక ఒక పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తున్నట్లయితే ఆ యొక్క పోర్ట్ఫోలియోలో నేను ఒకటో రెండో తీసేసి రీప్లేస్ చేసి వేరే 2 స్టాక్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది చేయటం వైజా, దానివల్ల నా ఫండమెంటల్స్ ఎలా చేంజ్ అవుతాయి, నా పర్ఫార్మెన్స్ ఎలా చేంజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నారు అనే కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో మేక్ షూర్ టు కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ అండ్ విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.